ఛానలుకి స్వాగతం. రేపే అరుదైన మహాశివరాత్రి. ఈ రాత్రి దేవాదిదేవుడు పరమేశ్వరుడు స్వయంగా భూమిపై ఆవిర్భవించే అత్యంత పవిత్రమైన సమయం. బ్రహ్మ, విష్ణు, రుద్రులలో రుద్రస్వరూపుడైన మహాదేవుడు ఈ రాత్రి శివలింగ రూపంలో జాగ్రత్తగా స్మరించేవారికి సాక్షాత్తు మోక్షద్వారాన్ని తెరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన శక్తి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఆకాశ శక్తులు ఒకే రేఖలో నిలుస్తాయి. అదే కాస్మిక్ అలైన్మెంట్. ఆ సమయంలో నీటితో స్నానం చేస్తే మన శరీరం, మనసు, ఆత్మ అన్నీ కూడా శివతత్వంలో లీనమైపోతాయి. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, మహాశివరాత్రి రోజు స్నానం అంటే అది సాధారణమైన స్నానం కాదు, అది ఒక పాప విమోచన యజ్ఞం. ఎందుకంటే ఈరోజు నీటిలోని ప్రతి బిందువులో శివశక్తి ఉంటుంది. స్నానం చేయటం అంటే మన లోపలి దోషాలు, పాపాలు, కష్టాలు, రోగాలు అన్నీ బయటకు వెళ్ళిపోటమే. ఆ శక్తి స్నానాన్ని మరింత బలపరిచే ఒక రహస్యం ఉంది. స్నానం చేసే నీటిలో ఒకటి వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలు, దోషాలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అయితే మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయటం ద్వారా జన్మజన్మల దరిద్రాలు, పాపాలు, దోషాలు, కష్టాలు అన్నీ తొలగిపోయి అపర కుబేరులవుతారు. ఈ అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, గంగాజలం సర్వ పాప ప్రశమనం అని, బిల్వదళం శివప్రియం అని చెప్పబడింది. అంటే గంగాజలమంటే పవిత్రత, బిల్వదళం అంటే శివుడికి పరమ ప్రీతికరమైన పత్రం. మహాశివరాత్రి రోజు స్నానం చేసేటప్పుడు ఒక బిందెడు నీటిలో కొంచెం గంగాజలం లేదా బిల్వదళం వేసి స్నానం చేస్తే ఆ నీరు తీర్థజలంలా మారుతుంది. ఎందుకంటే గంగాజలం శివుడి జటాజుటంలో నుంచి ప్రవహించిన పవిత్రమైన జలం. అది మన శరీరాన్ని తాకినప్పుడు శరీరంలోని తామసిక శక్తులు అంటే నిద్ర, నిస్పృహ, దోషాలు అన్నీ కరిగిపోతాయి. బిల్వదళం మాత్రం శివతత్వానికి సూచకం. అది మనకు శివచేతనను కలిగిస్తుంది. కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కాని లేదా గంగాజలం అందుబాటులో లేకపోతే బిల్వదళాన్ని వేసుకుని స్నానం చేయాలి. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఇది శాస్త్రం కూడా. నీరు ఒక ఎనర్జీ కండక్టర్. దాంట్లో మనం వేసే పదార్థాలు ఆ శక్తిని మారుస్తాయి. గంగాజలంలో ఉన్న హిమాలయ అయోనిక్ ఎనర్జీ మన శరీరంలోని నాడులను శుద్ధి చేస్తుంది. బిల్వదళంలో ఉన్న సుగంధ కణాలు మన శరీరంలోని నాడీతంత్రానికి శాంతిని ఇస్తాయి. దాంతో శివరాత్రి రోజు స్నానం చేస్తే మన దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు, మన జీవితంలోని అశాంతి, అనారోగ్యం, దోషం, కష్టం అన్నీ కూడా శివకృపతో తొలగిపోతాయి. పురాణాల్లో అపర కుబేరుడు అంటే అనేక ద్రవ్య సంపద కలిగినవాడు మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికంగా అపారమైన ధనాన్ని అంటే ధర్మం, జ్ఞానం, శాంతి, ఆరోగ్యం, సంతానం, సుఖం అన్నీ పొందిన వ్యక్తిని సూచిస్తుంది. ఈ స్నానం మన జీవితాన్ని సర్వసిద్ధి సమృద్ధితో నింపుతుంది. శివరాత్రి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ రీతిగా స్నానం చేస్తే పూర్వజన్మలోని పాపాలు కూడా కరిగిపోతాయి. ఈ జన్మలో మీరు చేసిన పాపాలు కూడా కరిగిపోతాయి. గ్రహ దోషాలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కర్మఫలాలు శాంతిస్తాయి. మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఓం నమశివాయ అని మంత్రాన్ని జపించాలి. ప్రతిసారి నీరు మీ యొక్క శరీరాన్ని తాకినప్పుడు ఈ మంత్రాన్ని పలికితే ఆ నీరు శివతత్వాన్ని పొందుతుంది. ఈ శక్తి మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచంలాగా ఏర్పడుతుంది. మహాశివరాత్రి అంటే శివుడి రాత్రి. ఈ రాత్రికి ముందు స్నానం చేసేటప్పుడు మనం ఈ శరీరాన్ని, మనసును, ఆత్మను సిద్ధం చేసుకోవాలి. ఇది కేవలం భౌతిక స్నానం కాదు, ఇది ఆధ్యాత్మిక శుద్ధి. స్నానం చేసిన వెంటనే మన శరీరం శివచేతనను స్వీకరించగల స్థితిలో ఉంటుంది. ఆ సమయమే శివుణ్ణి పూజించటానికి అత్యంత శుభమైన సమయం. మనం నీటిలో బిల్వదళం కాని లేదా గంగాజలం కాని వేసుకుని స్నానం చేశాం కదా, ఇప్పుడు ఆ పవిత్రతను నిలుపుకోవటం చాలా ముఖ్యం. శివరాత్రి రోజు స్నానం తర్వాత 5 పవిత్రమైన చర్యలు తప్పకుండా చేయాలి. ఇవే మన జీవితంలో ఆధ్యాత్మిక కుబేరత్వానికి దారితీసే మెట్లు. దాంట్లో 1 శివలింగ దర్శనం లేదా ధ్యానం. మొదటిగా మీరు ఇంట్లో ఉన్నా మన హృదయంలో శివలింగ రూపాన్ని ఊహించుకోవాలి. కళ్ళు మూసుకొని శివా 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 అంటూ నెమ్మదిగా జపించాలి. ఈ సమయంలో శరీరంలోని ప్రతి కణం
ఓం నమశివాయ అనే ధ్వనిలో కరిగిపోతుంది. పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే అన్ని యజ్ఞాల్లో గొప్పది జపయజ్ఞం అని. స్నానం తర్వాత మనం చేసే ప్రతి జపం మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది. ఇక అలాగే మీరు చేయాల్సినటువంటి రెండవ పని దీపం వెలిగించటం. అంతరాంతర ప్రకాశం. స్నానం తర్వాత తులసి దగ్గర కాని లేదా శివుడి యొక్క పటం ముందు కాని దీపం వెలిగించాలి. దీపం అంటే కేవలం నూనె దీపం కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం. ఈ దీపాన్ని వెలిగించే సమయంలో ఇలా చెప్పాలి: దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్జనః సాక్షి దీపజ్యోతిర్ నమోస్తుతే. ఈ విధంగా చెప్పుకుంటూ దీపం వెలిగించాలి. దీపం వెలిగించగానే మనలోని చీకటి, దరిద్రం, భయం, అనిస్థితి అన్నీ కరిగిపోతాయి. ఇక మీరు చేయాల్సినటువంటి మూడవ చర్య ఏంటంటే బిల్వదల పూజ. శివుడికిది అత్యంత ప్రియమైంది. బిల్వదలం శివుడికి చాలా ఇష్టమైన పత్రం. శివరాత్రి రోజు స్నానం చేసిన తర్వాత 3 బిల్వదళాలు తీసుకొని ఓం నమశివాయ అని ఒక్కొక్కదాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించాలి. ఇలా చేస్తే మన దోషాలు అన్నీ కూడా కరిగిపోతాయి. దరిద్రమంటే కేవలం డబ్బు లేకపోవటమే కాదు, శాంతి లేకపోవటం కూడా. బిల్వదళం శాంతిని ప్రసాదిస్తుంది, శివశక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది. అలాగే మీరు చేయాల్సినటువంటి 4వ పని ఏంటంటే పాలు, తేనె, జలంతో శివాభిషేకం చేయటం. స్నానం తర్వాత మనం చేతితో చేసే శివాభిషేకం మహాఫలప్రదం. శివలింగంపై పాలు, తేనె, జలాన్ని తక్కువగా అయినా సరే పోయాలి. పురాణాలు ఏం చెబుతున్నాయంటే చిన్న మొత్తంలో చేసిన పూజ కూడా 3 లోకాల్లో ఫలితాన్నిస్తుందని. ఈ సమయంలో మనం ఇలా ప్రార్థించాలి: దరిద్ర దోష నాశాయ మహాదేవా నమో నమః. ఈ మంత్రాన్ని మీరు పాలు, తేనె, జలంతో అభిషేకం చేసే ముందు ప్రార్థించాలి. అలాగే మీరు చేయాల్సినటువంటి 5వ పని ఏంటంటే శివరాత్రి వ్రత దీక్ష, మనసులో ప్రతిజ్ఞ. శివరాత్రి రోజు ఉపవాసముండటం శక్తి వృద్ధికి సంకేతం. స్నానం తర్వాత మనసులో ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి: ఈ రాత్రి శివుడి నామస్మరణలో ఉండాలి, చెడు ఆలోచనలు దూరం పెట్టాలని మనసులో ప్రతిజ్ఞ చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక శక్తిని మనలో నింపుతుంది. అదే అపర కుబేర స్థితికి మొదటి అంచు. ఎందుకంటే కుబేరుడు కేవలం ధనాధిపతి కాదు, ధర్మాధిపతి కూడా. అయితే శివరాత్రి రోజు మీరు దరిద్ర విమోచనం కోసం పూజ కూడా ఖచ్చితంగా చేయాలి. ముందుగా శివచిత్రం ముందు బిల్వదళం, గంగాజలం, దీపం, ధూపం ఉంచాలి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఒక చిన్న పూలమాల కాని లేదా ఒక చిన్న పుష్పాన్ని కాని శివుడికి సమర్పించాలి. తర్వాత ఇలా ప్రార్థించాలి: ఓం త్రిలోకనాథ పరమేశ్వర మహాదేవా, నా జీవితంలోని దోషాలు, దరిద్రాలు, కష్టాలు తొలగించి నా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదించు అని మీరు ఆ యొక్క శివుణ్ణి ఆరాధించండి. చివరిగా ఓం హ్రీం హరౌం నమశివాయ అనే మంత్రాన్ని ఒకసారి జపించండి. ఇలా చేసిన తర్వాత మీలోని నెగటివ్ ఎనర్జీ కరిగిపోతుంది. హృదయమంతా కూడా కాంతితో నిండిపోతుంది. ఈ విధంగా స్నానం చేసి పూజ చేసిన వారికి జన్మజన్మల పాపాలు కరిగిపోతాయి. కుల దోషాలు, పితృదోషాలు శాంతిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంపదలు, శాంతి, సత్ప్రేరణలు కలుగుతాయి. పురాణంలో ఏం చెప్పబడిందంటే శివరాత్రి స్నానం చేసి పూజ చేసినవాడు దరిద్రమనేది మళ్లీ చూడడని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా శివరాత్రి రోజు స్నానం చేసి వీడియోలో మేం చెప్పిన విధంగా 5 చర్యలు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కాని, బిల్వదళం కాని వేసుకొని స్నానం చెయ్యండి. జన్మజన్మల దరిద్రాలు, పాపాలు, దోషాలు, మీరు చేసినటువంటి కర్మఫలాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివాశీస్సులు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.